ఇందాకేదో అన్నావేంటి? ఏం లేదులే, కాసేపు ఇలా ఉండు, బావుంది. చెప్పొచ్చు కదా. నీకసలు బుద్ధుందా? ఇవాళ ఏం చేద్దామనొచ్చి ఏం చేస్తున్నావు? అసలేం మాట్లాడుతున్నావు? ఓ రొమాన్స్ చేయకుండా ఊరికే ఏదో క్వశ్చన్స్ ఎందుకు? హే, సారీ మా, సారీ. ఎందుకు కోప్పడుతున్నావు? నేను రొమాన్స్ చేస్తున్నా కదా. సరే, రూమ్లోకి వెళ్దామా? వద్దు, ఇక్కడే ఓకే. సరే, ఇక్కడే స్టార్ట్ చేద్దాం. సరే అయితే నేను వాష్రూమ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. తొందరగా వచ్చేస్తాను. సరేనా? అమ్మయ్యా. స్టార్ట్ చేద్దామా? చేద్దాం చేద్దాం. అవును, ఏమనుకోకు ఇలా అడుగుతున్నానని. నేను ఫోన్లో ఏదో అన్నానన్నావు కదా, అదేంటో చెప్పవా ప్లీజ్? నా కోసం ప్లీజ్. చెప్పొచ్చు కదా ప్లీజ్. ఎంత పని చేశావే, దీనికేనా నేను పట్టం వచ్చింది? ఊర్లోకి వెళ్తే మా పరువు ఏమైతుంది? నీ వల్ల ఊరేసుకొని సావాలే. పట్నం వచ్చి జాబ్ చేసి ఉత్తరిస్తావనుకుంటే ఇంకా పిల్లగాంతో తిరిగి కడుపు చేసుకుంటావే, సిగ్గు లేదండి. మేమక్కడ మా బిడ్డ పట్నంలో చదువుకుంటాంది, జాబ్ చేస్తాంది అని అందరికి డబ్బు కొట్టుకుంటూ చెప్పి సంతోషంగా ఉంటా అంటే మీరేమో ఇక్కడికి పోరగాళ్ళతో తిరిగి సిగరెట్లు తాక్కుంటా, మందు తాక్కుంటా, చెట్లెంబడి పుట్టలెంబడి తిరుగుకుంటా కడుపు చేసుకోవాలి. ఏ పైరోగం వచ్చిందే నీకు? ఒక్కసారి గుర్తు రాలేదా? గుర్తు రాలేదా? కొట్టకు, మన లక్ష్మి తప్పేం లేదంట. ఆ కిందున్న పిల్లగాడే మోసం చేసిండు. మన లక్ష్మికి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడంట అత్తమ్మా. చూడు, ఏ మొగాడైనా ఆడదాని ఇష్టం లేకుండా ఒంటి మీద చెయ్యడు, తెలుసా నీకు? తిరగాలనే ఏ మనిషివే నువ్వు? లక్ష్మి, ఏంది ఇదంతా? అసలు నువ్వు లవ్ చేయడం ఏంది? ఈడి దగ్గర తెచ్చుకోవడం ఏంది? నాకేం అర్థమైతలే. నాకు కూడా ఏం అర్థమైతలేదే. ఇదంతా నా కర్మ. ఇదంతా నేను చూసుకుంటా గాని నా వల్ల మన ఊరికి అమ్మ నాన్నకి చెడ్డ పేరు రావద్దు. నువ్వు అమ్మని తీసుకుని పో. లక్ష్మి, ఇట్లా నిన్ను వదిలే ఎట్లా ఊరికిపోయేది? నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళిపోండి ఇక్కడ వచ్చి. అత్తమ్మ, ఊరికి వెళ్ళిపోదాం. నీకైనా ఏమన్నా చెప్పిందానే అది? ఏం చెప్పలే అత్తమ్మ, కానీ ఆ పిల్లగాడు మంచోడే అంటుంది.
కానీ పెళ్ళెందుకు వద్దంటుండో అర్థమైతలే. నువ్వు ఈయనే ఉండి దాని జాగ్రత్త చూసి నేను పోతా. అత్తమ్మ, ఇక్కడ జరిగింది ఏది మామతో చెప్పకు. సరే, జాగ్రత్త. Over and over. హాయ్ సార్, ఏంటి వీళ్ళకి రూమ్ చూపించాలి సార్. అదేంటి ఆల్రెడీ మేము ఉంటున్నాం కదా. అంటే దీంట్లో 2 రూమ్లు ఉంటాయి సార్, మీరు ఒకటి మాత్రమే తీసుకున్నారు, ఇంకోటి వీళ్ళకి ఇచ్చేసాం. అలా ఎలా కుదురుతుంది? మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. అవసరమైతే ఆ రూమ్ కూడా నేనే తీసుకుంటా. ప్లీజ్ బ్రదర్, అర్థం చేసుకో. చాలా అర్జెంట్. మేము రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాం అనుకో, అసలు బయటికే రాం. మీకేం డిస్టర్బెన్స్ ఉంటది? మీ రూమ్లో మీరు, మా రూమ్లో మేము, అంతే. మాకు ఓకే, మీరు బోండి. ఓకే మేడం, థ్యాంక్స్. కమ్ కమ్, కుమ్మేద్దాం. ఎందుకు ఒప్పుకున్నావు? మనకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా లక్ష్మి. మళ్ళీ ఏం ప్లాన్ చేసినవేంది మనకు డిస్టర్బ్ గానీకే? హలో, మనం ఉంది ఇంట్లో కాదు, హోటల్ రూమ్లో. మనం ఇక్కడికి వచ్చింది ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు, రొమాన్స్ చేసుకోవడానికి. పక్కన వాళ్ళు ఉంటే డిస్టర్బెన్స్ అవదా? హలో, ఫస్ట్ మనం గిడికి రాలేదు, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు. అమ్మ తల్లి, నేనే నేను తీసుకొచ్చలే గాని మనం కూడా వాళ్ళలాగా రూమ్ లాక్ వేసుకొని రొమాన్స్ స్టార్ట్ చేద్దామా? మార్నింగ్ ఎప్పుడో వచ్చాం, ఇప్పుడు దాకా కనీసం ముద్దు కూడా పెట్టలేదు నువ్వు, తెలుసా? ఎందుకు అట్లా అరుస్తున్నావు? పక్కన అంకులోళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అయినా నేను నిద్రలో ఉన్నప్పుడు ఏం చేసినవరా నన్ను? అసలే నేను నిద్రపోతే చాలా డీప్గా వెళ్ళిపోతా. నేను నిన్నేం చేయలేదమ్మా, నువ్వు కొరకపెట్టి హ్యాపీగా పడుకున్నావు. నిద్రలో కాళ్ళు చేతులు కూడా వేసావు. కాళ్ళు చేతులు వేస్తే బానే ఉంది కానీ ఆ కొరకకు తట్టుకోలేకే ఇదిగో ఈ సోఫాలోకి వచ్చి పడుకున్నా. హలో బ్రో, ఎక్స్క్యూజ్ మీ. మీరేంటి బయటకు వచ్చారు? ఒక్కసారి లోపలికి వెళ్ళి డోర్ లాక్ వేసుకుంటే బయటికి రానన్నారు కదా. అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, సో కాసేపు బయట ఉండమంటే వచ్చా. 5 minutes వెళ్ళిపోతా బ్రో. అదేం లాజిక్? ఎలాగో డ్రెస్ ఇప్పేదే కదా, తర్వాత మొత్తం చూసేదే కదా. అదే అమ్మాయిల దగ్గర లాజిక్ బ్రో. చూపించేటప్పుడు అన్నీ చూపిస్తారు, మిగతా అప్పుడు అంతా సిగ్గుపడతా ఉంటారు. బ్రో 5 minutes ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి, పర్లేదు. ఓకే. అమ్మాయి ఎవరు బ్రో? చాలా బాగుంది. హలో, తను నా గర్ల్ ఫ్రెండ్. ఏంటి లంగా ఓనిలో ఉంది? తనకు అవంటేనే ఇష్టం. పక్కా పల్లెటూరు అమ్మాయి. పల్లెటూరు అమ్మాయిలంటే భలే ఉంటారు బ్రో. ఎక్కడ పరిచయం? మీరు తెచ్చుకున్న అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నట్టుంది. వెళ్ళి ఇప్పండి, వెళ్ళండి. డార్లింగ్ వస్తున్నా. ఓకే బ్రో, ఎంజాయ్. ఈ పోయి బాగుంది కుదరా.
చెప్పే. నీకు నిజంగానే హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేయడం ఇష్టమేనా? ఇంత చదువు చదివి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదే జాబ్ చేయనికే. మరి నాయనతో మాట్లాడొచ్చు కదా. ఏమని చెప్పాలని? నాయన దగ్గర పోయి నాయన నిన్ను అమ్మని వదిలేసి హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటా అని చెప్పాలనా? అయినా వాళ్ళకు మాత్రం ఎవరు రే, నేను తప్ప. అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది. బీటెక్ అయ్యాక పెళ్లి చేసుకుంటా అని నేనే చెప్పిన. ఎప్పుడైతే ఏముంది, ఎప్పటికైనా పెళ్లి జరగాల్సిందే కదా. పెళ్ళి ఓకేనే, బట్ ఆ రాజేష్ గారితో వాడికి నీకు అస్సలు పడదు. వాడు ఎలాంటోడో నీకు తెలుసు. ఊర్లో అప్పులు తీసుకున్న ఆడవాళ్ళందరి దగ్గరే పడుకుంటాడు. ఎట్లయితే గట్లయితుంది. అమ్మ నాన్నలు చెప్పింది చేయడం తప్ప నేను చేసేదేముంది? అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. పోదాంపా. సరే. అది చెప్పింది నిజమే. అవును. ఏంటి లక్ష్మి, ఎటెళ్తున్నావు? ఇందాక ఇంటికొచ్చా, లేవు? మా సంగతులు ఎందుకులే గాని నువ్వేంటి తులసి వాళ్ళ ఇంట్లో నుండి వస్తున్నావు? ఓ అట్టా, పోయిన నెల 10,000 అప్పుగా తీసుకుందిలే, అడుగుదామని వచ్చా. హా, ఇచ్చిందా మరి? ఇచ్చిందిలే, వడ్డీ. అసలు రేపో మాపో ఇస్తా అందులే. పోదాం పావే మనం. ఆగు. ఏంటి లక్ష్మి మాట్లాడకుండా ఉన్నావు? అసలు నీకు నాకు పెళ్ళని తెలుసా నీకు? రాజేష్, నీకొక విషయం తెలుసా? ఇది నేను పెళ్లి చేసుకోవట్లే, జాబ్ చేయడానికి హైదరాబాద్ పోతుంది. నిజమా? ఏంటి లక్ష్మి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట్లేదా? జాబ్ కోసం హైదరాబాద్ వెళ్తావా? హైదరాబాద్లో ఎలా ఉంటారో తెలుసా? అసలు నువ్వు లంగావాణి లేకుండా ఉండగలవా? అక్కడ అన్నీ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరగాలి. నీ వల్ల అవుద్దా? అబ్బాయిలు నేనే అంటే నాకంటే ఎదవలుంటారు. అవుద్దా నీకు అక్కడ? అయినా నిన్ను లంగావాణిలో ఉండనిస్తారా? ఏదో కాలేజ్ మన మండలంలో ఉంది కాబట్టి ప్రెసిడెంట్ గారితో మాట్లాడి మేనేజ్ చేసావు. అక్కడ అలా అవుద్దా? వెళ్దాంపా. అయినా నువ్వు హైదరాబాద్ వెళ్ళలేవు లక్ష్మి. మీ నాన్న ఎంత అప్పున్నాడో తెలుసా? 1,00,000 రూపాయలు. నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోలేదనుకో, మీకున్న ఎకరం పొలం దగ్గరికి నేను రావాల్సి వస్తుంది. మరి ఎలా రావో చూస్తాలే నేను, నువ్వే వస్తావు. సుబ్బు, ఏంటి చాలా బిజీగా వర్క్ చేస్తున్నావు? సుబ్బు, చాలా వర్క్స్ ఉన్నాయి, డిస్టర్బ్ చేయకు. అచ్చా, నువ్వు చాలాసార్లు డిస్టర్బ్ చేసావు కదా. అది వేరు, ఇది వేరు. ఆహా, అవునా? సుబ్బు, ఓకే ఓకే, సారీ. మళ్ళీ ఏమైంది? నన్ను ఎందుకు తిట్టావు? సారీ, ఇంకెప్పుడు తిట్టను. వర్క్ చేసుకో నువ్వు. ముద్దు పెట్టు. సరే, లేకు. ఓకే, సరే, నీ వర్క్ నువ్వు చేసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిన్ను
ఏంట్రోయ్ కొత్తగా నన్ను చూసి సిగరెట్ పారేశావు? అదేం లేదు, తాగడం అయిపోయింది, అందుకే పాడేశా. అదే కదా, ఒక్క నిమిషానికి నా కొడుకు మారిపోయాడేమో అని హ్యాపీగా ఫీల్ అయ్యా. అదేం కాదు. ఏంట్రా డల్గా ఉన్నావు? బానిస నన్ను వదిలేసిందమ్మా. ఆ అమ్మాయిని చూడగానే అనిపించిందిరా నీకు సెట్ అవ్వదని. నువ్వు పరిచయం చేసినప్పుడే చెప్పానా కొంచెం జాగ్రత్తగా ఉండమని? అలా ఎలా వదిలేస్తుంది? నేనేమైపోవాలి? ఆలోచించుదా నా గురించి? మరి అడిగావా తనని ఎందుకు వదిలేసావని? నా బీటెక్ పోయింది కదా, అందుకే తను కూడా వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ఓహో, నమ్మకం లేదంటే నా పైన. ఇంకా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బాగా గుర్తొస్తున్నాడంట. కొత్తగా టీ స్టాల్ కూడా ఓపెన్ చేశాడంట. 1K సంపాదిస్తున్నాడంట 1 డేకి. నన్ను ఆప్షన్గా పెట్టుకుందమ్మా, అంతే. కొంతమంది అమ్మాయిలు అంతేరా, ఆప్షన్స్ రెడీగా పెట్టుకుంటారు. మీ అబ్బాయిలే ఇదిగో నీలా బాధపడుతూ ఉంటారు. సిద్ధు, నువ్వే ఆప్షన్ అనే అమ్మాయి నీ లైఫ్లో తప్పకుండా వస్తుందిరా. కొంచెం వెయిట్ చేయాలి అంతే. లవ్ యూ మా. సర్లే గాని ఆ అమ్మాయి వదిలేసిందని బాధపడకుండా అలాంటి అమ్మాయి వదిలేయడమే మంచిదని హ్యాపీగా ఫీల్ అయ్యి అదేదో మీ ఏదో ఫ్రెండ్స్తో తాగుతావే, బీరమ్మా. వెళ్ళి తాగిరా. ఒక్కటే రోయ్. సరే అమ్మా. ఏంట్రా ఈ టైంలో మందాదా ఉన్నావు? ఇప్పుడేంట్రా, టైం చూసుకొని మందు తాగాలా ఏంటి? అంటే నైట్ టైం తప్ప నువ్వు మిగతా టైంలో తాగవు కదా అని. ఇప్పుడు అలా ఏం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు తాగడమే. తాగు. రే, సిగరెట్ ఉందా? లేవురా, అయిపోయినాయి. ఏంట్రా మానస గురించి ఆలోచిస్తున్నావా? ఎరా, తను నాకు బ్రేకప్ చెప్పిందో లేదో నాకే క్లారిటీ లేదు. మరి నీకెలా తెలిసిందిరా అప్పుడే? మానస చెప్పిందిరా. ఏం చెప్పింది? నా బీటెక్ దొబ్బింది, అందుకే తను కూడా దొబ్బిందని చెప్పిందా? ఏంటి, అందుకు వదిలేసిందా? అలేం చెప్పలేదే. మరి ఏం చెప్పింది బే? తన నైట్ కాల్ చేసిందిరా. ఆ, కాల్ చేసి సిద్ధును వదిలేస్తున్నాను, తన నెంబర్ బ్లాక్ చేస్తున్నా, మళ్ళీ నీ నెంబర్ కూడా కాల్ చేస్తాడమో చేయొద్దని చెప్పి నాతో చెప్పిందిరా. ఏంటి, బ్లాక్ చేసిందా? చూడు ఒకసారి. ఇది చాలా క్లారిటీగా ఉంది వదిలేక ముందు. వదిలేసిన తర్వాత ఇంకా క్లారిటీగా ఉంది. ఛీ, ఇదిగో నేనే ఇలా. సర్లేరా, లైట్ తీసుకో, తాగు. యా. బ్రో, బ్రో, బ్రో. ఏంటండి,
సారీ బ్రో, డిస్టర్బ్ చేస్తున్నా. ఏం కావాలి చెప్పండి. ఏం లేదు బ్రో, మ్మ్. నేను 3 ప్యాకెట్లు తెచ్చుకున్నా, అన్నీ అయిపోయినాయి. మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇస్తావని. ఆ? ఆ, ఏంటి 3 ప్యాకెట్లా? ఆ. ఏం చేస్తున్నారు సార్? ప్యాకెట్సా? ప్యాకెట్స్ ఏంది? బ్రో మీరింకా స్టార్ట్ చేయలేదా? థ్యాంక్ యూ బ్రో, ఎంజాయ్.